మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వర, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించి ఉండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిరంతరం ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 20వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 20వ అధ్యాయము 1 నుంచి 8 వచనములో ఈ విధంగా రాయబడినవి. అక్కడ నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తల్లిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క ప్రయాణము దేవుడు తనకు చూపించు ప్రదేశములన్నీ తాను దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలైతే దేవుడు తను నడిపిస్తున్నారో ఆ ప్రయాణములో భాగంగా ఇక్కడ అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కాపురం ఉండెను. అంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క చిత్తాన ప్రకారం అబ్రహాము తన భార్య, తనకు కలిగిన సమస్తము దేవుని చెత్త ఏదైతే దేవుడు వారిని ఉంచనున్నాడో అక్కడికి నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ గెరారులో కొన్నాళ్ళు వారు ఉండిన తర్వాత అక్కడ అబ్రహాము తన భార్యను గురించి ఆ ప్రాంతమందు ప్రజల యొక్క మనస్సులు ఎలాంటివో గ్రహించి అక్కడ అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అంటే అబ్రహాము చెల్లెలు కాబట్టి మరి ఇక్కడ ఎవరైతే మరి ఈ శారాను గురించి రాజైన అబీమెలెకు మరి తాను తన యొద్ద చేర్చుకోవడంలో ఉద్దేశం ఏమంటే ఆమె యొక్క అందాన్ని, ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ఆమెను తాను దరి చేర్చుకున్నాడు. కానీ ఇక్కడ అబ్రహాము చెప్పిన మాటలలో తన భార్యని చెప్పక తాను సహోదరిని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అబ్రహామును చంపకుండా ఉంటారని అబ్రహాము తలంచేవాడు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, చూడండి, అబీమెలెకు దగ్గరికి స్వప్నములో, కలలో దేవుడు తన దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏమని? రాత్రివేళ దేవుని స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అంటే అబీమెలెకు ఒకవేళ ఆమెను తన యొక్క సొంతం చేసుకుంటాడేమో అని చెప్పి దేవుడు ముందుగానే అబీమెలెకును హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక మాటలు గమనించిన అబీమెలెకు, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును
హతము చేయుదువా అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క కోపం నుండి అబీమెలెకును తన ప్రజలను కాపాడబడాలని అబీమెలెకు దేవునైన యెహోవాను వేడుకుంటున్నాడు. కాబట్టి ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో అబీమెలెకు దేవునితో చెప్పుకుంటున్నాడు. అంటే తన పాపం చేయలేదనే విషయాన్ని దేవునితో చెప్పుకుంటున్నాడు. అందుకు అంటే ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పాను, లేదా నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి నేను అంటున్నాడు. అంటే నేను న్యాయబద్ధంగానే ఆమెను చేర్చుకున్నాను తప్ప పాపము చేయలేదు అని దేవునితో చెప్పినప్పుడు అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అంటున్నాడు. దేవుడైన యెహోవా అబీమెలెకుతో మాట్లాడుతూ, ఒకవేళ పాపం చేసి చేయకూడని పని చేసి ఒకవేళ నీ మీదకి శాపం తెచ్చుకుంటావేమో, అది జరగకూడదని ఉద్దేశంతోనే నేను ముందుగానే నిన్ను స్వప్నం ముందు హెచ్చరించానని దేవుడు అబీమెలెకుతో గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే యథార్థ హృదయము కలిగిన వానిగా అతడు దేవుడు గుర్తించాడో, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించిద్దినని దేవుడు చెప్పిన మాటకి అందుకు నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుని చిత్తము కానిది, దేవుని దృష్టికి ఏమాత్రము సరైనది కాదనే విషయాన్ని దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. అబీమెలెకుతో దేవుడు చెప్తున్నాడు ఏమని? తిరిగి శారాను అబ్రహాముకు అప్పచెప్పు, ఎందుకంటే ఆమె అతని భార్య. అతను ఎవరై ఉన్నాడంటే అతను ప్రవక్త అనే విషయాన్ని అబీమెలెకు దేవుడు చెప్పాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతని అప్పగించిన ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఒకవేళ నీవు గనుక ఆమెను తన భర్త అయిన అబ్రహాముకి ఇవ్వకపోతే నీవు కాదు, నీతో పాటు నీ జనాంగం అంతా కూడా చనిపోతారు. ఆయన ప్రవక్త అయిన విషయాన్ని స్వప్నమందు దేవుడు అబీమెలెకుతో మాట్లాడిన మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాటలను విన్న అబీమెలెకు వాటిని గ్రహించి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని చూసినప్పుడు, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. దైవ భయము అనేది ఇక్కడ మనం చూడగలిగాం. అబీమెలెకు దగ్గరికి వచ్చిన ఆ యొక్క అబ్రహాము శారాలలో మరి అబ్రహాము ప్రాణహాని ఉన్నదని తలంచి భార్యను చెల్లిగా తాను తెలియజేసినప్పుడు అబీమెలెకు ఆమెను చేర్చుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఒకవేళ అతడు తొందరపడతాడేమో అని దేవుడు ముందుగా హెచ్చరించాడు. దేవుని హెచ్చరికలు విన్న అబీమెలెకు సరిచేసుకుని ఆ విషయాలన్నీ కూడా వారందరికీ తెలియజేసి ఆయన ప్రవక్త అనే విషయాన్ని తెలుసుకున్న అబీమెలెకు బహు జాగ్రత్త కలిగి తనను తన ప్రజలను కాపాడుకుంటున్నాడు. అందుకని ఇక్కడ 8వ వచనంలో తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగిల భయపడిరి. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల, దేవుని బిడ్డల ఎడల ఆయన కృప నిరంతరము ఉండనని ఆనాడు మరి అబ్రహాము విషయంలో, శారా విషయంలో
దేవుడు వారు వెళ్ళు ప్రతి స్థలాన్ని ఏ విధంగా అయితే వారిని కాచి కాపాడుతున్నాడో, నేడు ఆయన బిడలైన వారిని కూడా ఆయన అటు రీతిగా కాపాడువాడై ఉన్నాడని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసము కలిగి, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహామును బట్టి, జనములకు తల్లిగా పిలువబడిన శారాను బట్టి వందనాలు. నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసం కలిగిన ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉంచారు. నేడు అబీమెలెకు కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులలో కూడా నాయన అబీమెలెకును పాపములో పడకుండా కాపాడి నాయన తనను తన రాజ్యాన్ని సంరక్షించిన దేవుడు కాబట్టి నాయన, నీ యొద్దకు వచ్చి వారిని అందరినీ నీవు కాపాడేవాడవైనావు కాబట్టి ఎందరైతే నిన్ను ప్రార్థిస్తున్నారో అటు వారి నెలను మీరు కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి నాయన, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను చిరాజ్యమందు చెరగలిగిన కృప దయచేయమని, దీని పరిచర్యలో తోడేయండమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాను దినాన్ని మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో తేకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక, ఆమేన్.